श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। अस्मद्गुरोः विद्यानन्दनाथ गुरुचरणारविन्दाभ्यां नमो नमः। अस्मद्गुरोः काश्यपगोत्र पवित्रं नारायणतीश्वरच्छात्रं वन्दे दासकुटिष्ठं रामानुजदासस्वामिनं नमो नमः। यत्कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहं भवत्यश्विनि नक्षत्रमस्वीदस्रस्तुरङ्गमः आद्यस्तुरङ्गस्तुरगाश्वो वाजी हयो हरिः। 2025 సంవత్సరం నవంబర్ నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి శని అర్ధాష్టమంలో ఉన్నాడు, పూర్తిగా ఇబ్బంది. తర్వాత గురువు అష్టమంలో ఉన్నాడు. వీళ్ళ బాధలు ఇక చెప్పడానికి వీల్లేదు. ఎట్లా ఉన్నది అంటే చెప్పడానికి వీల్లేని పరిస్థితిలో ఉంది. పిచ్చివాట ఒక రాయి దొరికిందిట, నల్లగా ఉందిట, గుండ్రంగా ఉందిట. ఆ రాయి తీసుకున్నట్ట, రాయి తీసుకొని పరిగెత్తున్నట్ట. ఆ రాయి చేతిలో ఉంటే జనం కూడా పక్కకి చెప్పుకొని పరిగెత్తున్నట్టు. ఎందుకంటే ఆ రాయి చేట తలకాయ పగులుతుందేమో వీళ్ళకి భయం. ఆ రాయి పెట్టి ఎవరన్నా కొడతాడా? ఆ రాయి పెట్టి తన తలకాయ బగలగొట్టుకుంటాడా? ఆ రాయి నవిలి మింగుతాడా తెలియదు. ఇది ధనస్సు రాశి పరిస్థితి అట్లా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే ఒక్క శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. ఏ గ్రహం కూడా చాలా కష్ట నష్టాలతో కూడుకొని. గురువుకి జపం చేయించుకోవాలి. గురువుకి 16,000 జపం చేయాలి. శనికి 19,000 జపం చేయాలి. నేను ఒకటే చెబుతూ ఉన్నా, ఒకప్పుడు పెద్దవాళ్ళు తెల్లవారుజామున లేచి రాత్రిపూట గజేంద్ర మోక్షం అనేది పారాయణ చేసేవాళ్ళు. ఓపిక ఉన్నంతకాలం కూడా లేచి స్నానం చేశారు. అదే వృద్ధాప్యం వచ్చి కనీసం కాలు చేయి పనిచేయక పక్షవాతం వచ్చి లేచి కూర్చోలేని పరిస్థితుల్లో కూడా తెల్లవారుజామున రాత్రిపూట గజేంద్ర మోక్షం పారాయణ చేశారు. ఈ గజేంద్ర మోక్షం ఇట్లాంటి టైంలో చాలా అవసరం. ఈ పాపం పరిహారం కావాలి అంటే గజేంద్ర మోక్షం చాలా విశేషమైంది. ఈ గజేంద్ర మోక్షం పారాయణ ఎందుకు చేయాలి? ఎన్ని జాతకాలు చూసినా, ఎంతమంది చేత ఎన్ని శాంతులు చేయించుకున్నా, మరి ఒక ఆయన ఒక రకంగా చెప్పాడు, ఇంకొక ఆయన ఒక రకంగా చెప్పాడు అంటే ముఖే ముఖే సరస్వతి. ఎవరు తప్పు చెప్పారని మాత్రం నేను అన్ను. నేను ఒక తీరులో ఆలోచిస్తాను, ఆయన ఇంకో తీరులో ఆలోచిస్తాడు, ఇంకొక ఆయన ఇంకొక తీరులో ఆలోచిస్తాడు. అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. కానీ నీవు చేసినటువంటి పాపం నువ్వు ఎన్ని పూజలు చేసినా నీకు పోవటం లేదు. ఎన్ని చేసినా పోయినటువంటి బాధలకి గజేంద్ర మోక్షం చాలా ప్రధానమైంది. పోతన గారు మరి వ్యాసుడు గజేంద్ర మోక్షం మరి వ్యాసుడు భాగవతం రాశాడు. దాన్ని తెలుగులోకి మరి వ్యాసుడు రాసిన దానికంటే చాలా గొప్పగా రాశాడు పోతన గారు. తెలంగాణ బమ్మెర జ్ఞానం అనే ఊళ్ళో పుట్టాడు. ఆయన భాగవతం రాయటమే కాదండి, ఆయన ఆ భాగవతాన్ని రామచంద్రమూర్తిగా కృతి ఇచ్చాడు. ఏ రాజులకి కృతి ఇవ్వలే, ఆ కృతి రామచంద్రమూర్తిగా ఇచ్చాడు. అది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఏ రాజుకో కవనం కృతి ఇస్తే దాని ఫలితం కంటే రాముడు చాలా గొప్పవాడు. ఎందుకంటే పసిపిల్లలకి నీళ్లు పోసేటప్పుడు శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటారు. రాముడు అందరినీ రక్షించే కాదుట, సర్వ జగత్తును రక్షించేవాడు రాముట. ఆయన 18 అధ్యాయాల్లో ప్రతి అధ్యాయంలో కూడా మొదటి పద్యం రాముడిని ప్రార్థిస్తూ రాశాడు. అటువంటి గజేంద్ర మోక్షం 40 రోజులు కనుక మీరు పారాయణ చేసుకుంటే ఎన్ని బాధలున్నా కూడా పోతాయి, బాగుంటారు.
రకరకాలైన బాధలు, వ్యాధుల వల్ల బాధలు, కుటుంబం వల్ల బాధలు, పక్క వాళ్ళ వల్ల బాధలు, బాగుంటే మనల్ని బతకనీయకుండా మనల్ని చంపుతామని బెదిరించే వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలైన చెప్పుకుంటానికి వీలు కాని బాధలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ గజేంద్ర మోక్షం, అందుకంటే పోతన గారు తెలుగులో రాశాడు. ఆ పద్యం మనకు చదివితే చాలా అర్థమవుతుంది. సంస్కృతంలో రాసినటువంటి గజేంద్ర మోక్షం కంటే తెలుగులో రాసిన గజేంద్ర మోక్షం పారాయణ చేస్తే మీకు వెంటనే ఫలితం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి టైంలో ఎవరైనా సరే 40 రోజులు, కనీసం 20 రోజులు, లేకపోతే 11 రోజులైనా సరే ప్రతివాడు కూడా గజేంద్ర మోక్షం పారాయణ చేయించుకోండి. ఎందుకంటే ఇది చాలా కష్టమైంది. తెలుగులో కూడా కొన్ని అక్షరాలు పలకవు. అమ్మవార్త ఆయనతో బయలుదేరి వెళుతోందిట, ఆయన ముందు పరిగెత్తున్నట్ట. ఆయన వెనకాడితే ఆ అమ్మవారు లక్ష్మీదేవి పరిగెత్తుందిట. ఎట్లా వెళుతుందంటే ఆమె వెళుతున్నది ఈ పద్యం రాశాడు. అడిగేదనని కడువడి జనునడిగిన తన మగడు నుడుగడని నడయుడుగున్ వెడనెడ సిరిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. ఈ పద్యం జాగ్రత్తగా చదవాలంటే చాలా కష్టం. ఒక్క అక్షరం అటు ఇటు పడ్డ పోతుంది. పుస్తకం చూసి చదువుతాను అనే దానికంటే మరి తప్పు చదివితే చాలా దోషం ఉంది. ఎందుకంటే ఒకటే చెబుతున్నా, ఇప్పుడు కూడా సప్తశతిలో భార్యాము రక్షతు భైరవేమనుంది. భార్యాము రక్షతు భైరవేమనుంటే వాళ్ళు తొందరలో భార్యాం భక్షతు భైరవేమన్నట్ట. భార్యాం భక్షతు భైరవి అంటే భార్యను తినేసింది. దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు కూడా అక్షరం తేడా పడకుండా జాగ్రత్తగా, అవి తెలుగే కావచ్చు, ఆ అక్షరాలు జాగ్రత్తగా పలకాలి. తప్పు అది. భాగవతం ఎట్లా ఉంటుందంటే భాగవతం 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 నీవు భాగవతావు. ఆ భాగవతం పఠిస్తే భాగవతావు. పిల్లలు లేని వాళ్ళకి కృష్ణ జన్మం పఠిస్తే పిల్లలు పుడతారు. పెళ్లి కాని వాళ్ళకి రుక్మిణీ కళ్యాణం పఠిస్తే మరి పెళ్ళి అవుతుంది. అదే మహాపాపం చేసిన వాళ్ళకి మరి ప్రహ్లాద చరిత్ర చదివితే ఆ పాపం పోతుంది. కాబట్టి ఇప్పుడున్న అవసరం గజేంద్ర మోక్షం చాలా అవసరం. ఈ రాశివాళ్ళు తప్పనిసరిగా గజేంద్ర మోక్షం పారాయణ చేయించుకోండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఇది చాలా అవసరం. ఈ వచ్చే కార్తీక మాసం నెల కూడా ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. ప్రతి నెల కూడా శనికి అభిషేకం చేయించుకోండి. శని త్రయోదశి ఎప్పుడు చూడలేదు. శని త్రయోదశి రోజున మరి శని త్రయోదశి రోజున తప్పనిసరిగా అభిషేకం చేయించుకోండి. శని త్రయోదశి అంటే శనివారం, త్రయోదశి, పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజున శనికి అభిషేకం చేయించుకుంటే మీకు చాలా మంచి ఫలితం ఇస్తుంది. తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఓం నమః శివాయ మంత్రం తప్పనిసరిగా జపం చేయటమే కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. అట్లా చూడాలంటే మా ఫోన్ నెంబర్ ద్వారా ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి జాతకం చెప్పించుకుంటే ఎంతైనా మంచిది. మీరు బాగుంటారు. మీరు బాగుండాలి. ఈ ధనుస్సు రాశి వాళ్ళు అంటే మాత్రం 2 సంవత్సరాల 6 మాసాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదో చేసుకున్న పాపం ఏది ఉన్నా కూడా మిమ్మల్ని పరమేశ్వరుడు, సాక్షాత్తు శనీశ్వరుడు అంటారు, ఆయన మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే రోజులు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త పడితే మంచిది. స్వస్తి.